జీవితాన్ని నడిపించేది భయం. మనిషి ఎప్పుడూ కూడా భయానికి కారణాన్ని వెతుకుతూ ఉంటాడు. జీవిత గమనంలో మనం ఎంచుకునే ఆ మార్గాలు కూడా మనం భయం కారణంగానే ఎంచుకుంటాం. అయితే ఈ భయం వాస్తవమే అంటారా? ఆలోచించండి. భవిష్యత్తులో తనకి ఏదైనా ఆపద వస్తుందని అనుమానమే భయం. కానీ భవిష్యత్తును నిర్దేశించేదెవరు? అది మన చేతుల్లోనూ లేక మన ప్రత్యర్థి చేతుల్లోనూ ఉండదు. భవిష్యత్తు భగవంతుడు ఆధీనంలోనే ఉంటుంది. అయితే మీకు ఎవరైనా హాని తలపెట్టాలని ప్రణాళికలు వేసుకుంటే వారి వల్ల వాస్తవంగా హాని జరుగుతుందని చెప్పగలరా? లేదు. కానీ భయంతో నిండి ఉన్న మనస్సు మనకు ఎక్కువ హానికరం అవుతుంది. ఇది సత్యం కాదంటారా? విపత్కర పరిస్థితుల్లో భయంతో నిండి ఉన్న హృదయం అనుచిత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అది విపత్తును అధిక బాధాకరం చేస్తుంది. కానీ విశ్వాసంతో నిండి ఉన్న హృదయం విపత్కర పరిస్థితిని కూడా సులువుగా ఎదుర్కోగలదు. అంటే ఏ కారణం వల్ల మనిషి తన హృదయంలో భయానికి స్థానం ఇస్తాడో సరిగ్గా దానికి విరుద్ధమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది సత్యం కాదంటారా? ఎలాగంటే ఒక వ్యక్తికి వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వల్ల అతను చనిపోడు. కానీ ఆ వ్యాధి వల్ల తనకి ఏమవుతుందో అనే భయం వల్ల చనిపోతాడు. అవునా? క్యాన్సర్ అనే మహమ్మారి వ్యాధిని ధైర్యం అనే ఆయుధంతో జయించిన వారు ఎందరో మహానుభావులు ఉన్నారు. దానికి కారణం ఒకటే. వ్యాధి అనే భయం వదిలితే నీకు తిరుగుండదు. గుర్తించుకోండి. డాక్టరు మందులతో వ్యాధి నయం చేయగలరు. కానీ నువ్వు భయాన్ని వదిలి ముందుకు అడుగువేయి. ఫలితం భగవంతుడికి వదిలే. అర్థమైందనుకుంటా. పరీక్షలు పాస్ కామనే భయంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ భయాన్ని జయించాలంటే ధైర్యమనే ఆయుధం కావాలి. గుర్తుంచుకోండి.